నా నామమును ఉచ్చరించు చోటెల్లా నేను వారి యొద్దకు వచ్చి వారిని ఆశీర్వదించదని అంటున్నాడు ప్రియులారా. కాబట్టి నువ్వు గొప్ప చేయబడాలి అంటే యేసు ప్రభు నామాన్ని పట్టుకో. ఆమేన్. నీకు ఒకే ఒక మార్గము, ఒకే ఒక ఆయుధము ఏంటిదంటే యేసు నామాన్ని నువ్వు స్మరించినప్పుడు, యేసు నామాన్ని నువ్వు పలుకుతున్నప్పుడు, యేసు నామాన్ని నువ్వు ధరించుకుంటున్నప్పుడు నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు. ఆయన నామాన్ని ఎవరైతే పలుకుతారో, ఎవరైతే ఉచ్చరిస్తారో, ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదించదను. ఆశీర్వదించడం అంటే నీ స్థితి నుండి, నీ లేమిలో నుండి, నీ అప్పులో నుండి, నీ హీనమైన దశలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయినా, ఏ వ్యాధిలో నువ్వు ఉన్నా, ఏ కన్నీటితో నువ్వు మొగ్గుతున్నా, ఏ కలతతో నువ్వు బాధపడుతున్నా, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నామాన్ని నువ్వు స్మరించినప్పుడు దేవుడు తన నామమును బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. యేసు నామములో గొప్ప శక్తి ఉంది. యేసు నామములో గొప్ప అధికారం ఉంది. ఆ అధికారము కలిగిన నామాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు, నువ్వు మోస్తున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. ఆ నామాన్ని పట్టుకొని మోస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ప్రజలందరి ఎదుట దేవుడు నిన్ను తలగా పెడతాడు. ఆమేన్.